ఏపీ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బందర్ రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 5 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలుస్తోంది. 7:20 AM today morning. So immediately fire station is also very nearer, just 1 kilometer ahead. So immediately we rushed one Vijayawada fire station vehicle. After that, after scene of incident, then we mobilized 4 more vehicles. So right now 5 vehicles are working. So additional water supply is also providing to the water tenders. So now fire is under control of within the building only. So it cannot be spread to the adjacent buildings. So we will do firefighting. We are doing firefighting our level best. So this building is medical shop godown, pharma logistics unit godown. This material first and second floor is totally burned. We expected that within half an hour it will be cleared. లాజిస్టిక్స్ ఆఫ్ ఫార్మా ఉన్నది. అది స్టోరేజ్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అది కిందేమో జనరిక్ మెడికల్ షాప్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఈ ఓనర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతనికి మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయిందని. వెంటనే అతను వచ్చాడు. అతని నుంచి మనకు విఆర్ఓ ద్వారా నాకు సమాచారం చెప్పిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఆల్సో ఫైర్ యాక్సిడెంట్ లో గట్టి అయింది. బట్ అదృష్టం కొద్దీ ఎవరు కూడా ఏ విధమైన క్యాజువాలిటీస్ రాలేదు. ఓన్లీ ప్రాపర్టీస్ లాస్ అయింది కానీ జనాలు మాత్రం ఏమీ విధమైనటువంటి నష్టం జరగలేదు.